హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈరోజు మనం వీడియోలో మనం కాంట్రా వచ్చారు అంటే కాంట్రా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో చెక్స్ను ఎలా ఎంట్రీ చేయాలి అనేది చూస్తున్నాం. సో చెక్స్ మనం రిసీవ్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, క్యాష్ ఇష్యూ టు మోహన్ రావు అంటే మోహన్ రావుకు చెక్ ఇచ్చినప్పుడు ఎలా ఎంట్రీ చేయాలి, రైట్. అలాగే చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ హెచ్పి ప్రైవేట్ లిమిటెడ్, రైట్. చెక్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎలా ఎంట్రీ చేయాలనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఈ వీడియో కనుక మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మనం చేసిన వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరు లైక్స్ ఇవ్వడం వల్ల ఈ వీడియో చాలామంది రీచ్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది అవసరమైన వాళ్ళకు. సో అందుకోసం లైక్ అనేది ఏమంటున్నాను. ఇక ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. సో రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే. సో ఇక వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్నట్టయితే కంపెనీని క్రియేట్ చేయడము, అలాగే కంపెనీలో లెడ్జర్స్ని ప్రిపేర్ చేయడము, ఓచర్స్ని ఎంట్రీ చేయడము, అంటే ఈ హరీష్ అనే పేరు పైన కంపెనీని ఎట్లా క్రియేట్ చేయాలి. ఎస్బీఐ బ్యాంకు, ఫర్నిచరు, కంప్యూటరు అనే ఈ ట్రాన్సాక్షన్ నేమ్స్ ఉన్నాయో, మోహన్ రావు, స్కూటర్, ఈ ట్రాన్సాక్షన్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ నేమ్స్ను లెడ్జర్లో ఎలా ప్రిపరేషన్ చేయాలి. అలాగే ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్ను ఎలా ఈ ట్రాన్సాక్షన్ నేమ్ పైన ఎంటర్ చేయాలి. హరీష్ పైన 6 lakhs, ఎస్బీఐ బ్యాంక్లో 2 lakhs, ఫర్నిచర్ పైన 30,000 ఎలా ఎంట్రీ చేయాలి ఓచర్లో అనేవి. అలాగే ఈ ఓవరాల్ ఫార్మాట్లో మన కంపెనీ ఇవన్నీ ఎంట్రీ చేసిన తర్వాత మన కంపెనీ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అని ఎలా చెక్ చేయాలనేది ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకుండా ఇక్కడికి వచ్చినట్టయితే కొంచెం అర్థం కాదు. కాబట్టి ఒకసారి ముందు వీడియోస్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి చూడండి, చూసిన తర్వాత ఇక్కడికి రండి. ఓకేనా. ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేయడం వల్ల ఎక్కడ మనం షార్ట్కట్ కీస్ అలాగే వాడడం జరుగుతుంది. కాబట్టి ఆ షార్ట్కట్ కీస్ యూజ్ చేసే ప్రాసెస్లో స్కిప్ చేయడం వల్ల ఆ షార్ట్కట్ కీ అలాగే అక్కడ ఎంట్రీ ఏం జరిగింది, ఎక్కడైనా సెట్టింగ్ యూజ్ చేసినామా అనేది మిస్ అవుతుంది. కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడడానికి ట్రై చేయండి. అప్పుడు వీడియో మీకు పర్ఫెక్ట్గా అర్థం కావడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయడం వల్ల మీకు అర్థం కాకపోవడం వల్ల మీరు ఇది రావట్లేదు, ఇక్కడ ఇది ఎంటర్ కావట్లేదు అని కమెంట్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా కంటిన్యూగా వీడియోను చూడడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ నేను కాంట్రా ఓచర్ని యూజ్ చేసుకుని చెక్స్ ఎంట్రీ ఎలా చేయాలని ఒక ప్రాబ్లం అనేది ప్రిపేర్ చేసి పెట్టాను. ఇక్కడ హరీష్ అనే అతను 6 lakhsతో ఇన్వెస్ట్మెంట్ చేస్తుండు. 2 lakhs, ఈ 6 lakhsలో నుంచి 2 lakhs ఎస్బీఐ బ్యాంక్లో డిపాజిట్ చేశాడు, రైట్. అలాగే ఈ 6 lakhs క్యాష్లో 2 lakhs వెళ్ళిపోతే 4 lakhs క్యాష్ ఉంది. ఆ 4 lakhs క్యాష్ నుండి 13,000 ఫర్నిచర్ కొన్నాడు, 25,000 కంప్యూటర్ కొన్నారు, ఇక్కడ 25,000 పెట్టి స్కూటర్ కొన్నారు, రైట్. అలాగే మన బ్యాంకులో ఏదైతే 2 lakhs ఉన్నాయో అందులో నుంచి 10,000 రూపీస్ చెక్ రూపంలో మోహన్ రావుకి ఇవ్వడం జరిగింది, రైట్. అక్కడ చెక్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, రైట్. అలాగే ఇక్కడ ఇదే ఎస్బీఐ బ్యాంక్ని యూజ్ చేసి ఇంటర్నెట్ బిల్ కట్టడం జరిగింది 1,500, రైట్. అలాగే హర్షత్ నుండి చెక్ అనేది మనం రిసీవ్ చేసుకున్నాం. అంటే చెక్ మనం రిసీవ్ చేసుకున్నాం, మన బ్యాంకులో వేసుకుంటాం. కాబట్టి 15,000 ఎలా ఎంటర్ చేయాలని చూద్దాం. అలాగే రెంట్ కూడా ఎస్బీఐ బ్యాంక్ చెక్ ద్వారా మనం పేమెంట్ చేసాం 10,000. ఇక్కడ చెక్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 225 221 ఇలా చెక్ నెంబర్ 225 223 అని చెక్ నెంబర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మనం చెక్ బుక్ తీసుకున్నప్పుడు దానిపైన నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరికి ఏ నెంబర్ ఇచ్చానో అనేది రెఫర్ ఫార్మాట్లో ఇవ్వబడుతుంది. అలాగే ఇలా ప్రాబ్లం అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ ప్రాబ్లం మనం ఎలా కంపెనీ ఎంట్రీ చేయాలని చూద్దాం. ఫస్ట్ టాలీని ఓపెన్ చేసుకున్నాం. స్టార్ట్ మెనూలోకి వెళ్ళండి, ఆల్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళండి. టాలీ ఆర్పీ 9.0, రైట్. టాలీ ఆర్పీ 9 పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే టాలీ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా మౌస్ కాకుండా కీబోర్డ్తోని
షార్ట్కట్ కీస్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. మౌస్ అనేది చాలా వరకు స్కిప్ చేయండి, ఓకేనా. సో ఇక కీబోర్డ్ మీద మనకు వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు డబ్ల్యూ ప్రెస్ చేయండి, సెలెక్ట్ అవుతుంది. అలాగే కీబోర్డ్ని ఎంటర్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా మనం కంపెనీలోకి వెళ్ళిపోతాం. ఓకే, ఇప్పుడు కంపెనీలోకి వెళ్ళాం కదా. సో ఇక్కడ టాలీలో వెళ్ళిపోయాం. టాలీలో ఇప్పుడు మనం కొత్త ఆల్రెడీ ఇక్కడ షరీఫ్ అనే కంపెనీలోకి వెళ్ళిపోయినాం మనం, రైట్. షరీఫ్ అనే కంపెనీలో ప్రెజెంట్ ఉన్నాము అన్నట్టు. సో అలా కాకుండా మనం కొత్త కంపెనీని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు మనకు గేట్వే ఆఫ్ టాలీలో ఉన్నాం కాబట్టి గేట్వే ఆఫ్ టాలీ నుంచి కంపెనీ ఇన్ఫోకి వెళ్ళాలి. సో ఇలా గురించి తెలియకపోతే ముందు వీడియోను చూడండి, ఓకే. ఆ వీడియోస్ సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, చూడండి. సో ఇప్పుడు కంపెనీ ఇన్ఫోకి వెళ్ళాలి కాబట్టి కీబోర్డ్ పైన F3 ప్రెస్ చేయండి. ఆల్ట్ F3 ప్రెస్ చేసి కంపెనీ ఇన్ఫోకి వెళ్తాం. ఇక్కడ క్రియేట్ చేయాలి కాబట్టి C ప్రెస్ చేయండి. C ప్రెస్ చేయండి, మనం కంపెనీ యొక్క డీటెయిల్స్ కలిగిపోతాం. ఇక్కడ కంపెనీని క్రియేట్ చేద్దాం. హరీష్ అనే పేరు పైనే కంపెనీని క్రియేట్ చేసిన హరీష్ ప్రైవేట్ లిమిటెడ్ అని. సో ఇలా కంపెనీ క్రియేట్ మెయిలింగ్ నేమ్ అదే ఇచ్చాను. సో అడ్రస్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. సో అడ్రస్ ఇచ్చా, కంట్రీ నేమ్ IND ఇండియా అని సెలెక్ట్ చేసినాను. స్టేట్ నేమ్స్ అవి మీకు రైట్ సైడ్లో అనిపిస్తాయి, చూడండి తెలంగాణ అని సెలెక్ట్ చేస్తున్నాను. పిన్ కోడ్ పిన్ నెంబర్. సో ఇలా అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అది, బుక్స్ ఎప్పుడు మెయింటైన్ చేస్తున్నాం అది డేట్ అనేది ఇచ్చేసాను. సో ఇలా ఇచ్చేసి కంట్రోల్ A ప్రెస్ చేస్తున్నాను. కంపెనీ అనేది మనకి ఇక్కడ సేవ్ అవ్వడం జరిగింది, చూశారు కదా. సో నేను ఇక్కడ తీసుకున్న కరెంట్ పీరియడ్ ఏమో అక్కడ 1/4/2020, ఇక్కడ కనిపించేది మాత్రం వేరే ఉంది, రైట్. అప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి 1/4/2025 నుంచి మన ఫైనాన్షియల్ 31/3/2026 కాబట్టి ఇచ్చేసి ఎంటర్ చేయండి, ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడ కరెంట్ డేట్ ఏంటంటే అక్కడ బుక్స్ ఏ డేట్ మెయింటైన్ చేస్తే ఆ డేటే ఇక్కడ మెన్షన్, అప్పటి నుంచి మనం ఇక్కడ కరెంట్ డేట్ తీసుకోవాలి. సో ఇది మన ఎంట్రీ చేసే డేట్ ఫార్మాట్ అన్నట్టు. సో ఇలా కంపెనీని క్రియేట్ చేసాం. ఇప్పుడు ఎస్కేప్ కొట్టండి కీబోర్డ్ని. ఎస్కేప్ కొడితే కంపెనీ ఇన్ఫో నుంచి మనం గేట్వే ఆఫ్ టాలీ చేస్తాం. సో గేట్వే ఆఫ్ టాలీ చేస్తాం. ఇప్పుడు లెడ్జర్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి అకౌంట్ ఇన్ఫోకి వెళ్ళండి. కీబోర్డ్ని A ప్రెస్ చేయండి, లెడ్జర్స్కి వెళ్ళిపోతాం. అకౌంట్ ఇన్ఫోకి వెళ్ళిపోతాం. ఇక్కడ అకౌంట్ ఇన్ఫోకి వచ్చింది చూడండి. సో ఇందులో లెడ్జర్స్కి వెళ్ళిపోవాలి కాబట్టి కీబోర్డ్ని L ప్రెస్ చేయండి. L ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ మనం లెడ్జర్స్కి వెళ్ళిపోతాం. సో లెడ్జర్స్లో మల్టిపుల్ లెడ్జర్స్కి వెళ్ళాలి. సో ఇక్కడ క్రియేట్ C ఏదైతే ఉందో C కాకుండా R ప్రెస్ చేయండి. C అయితేనేమో సింగిల్ లెడ్జర్స్కి వెళ్ళిపోతాం. సో మల్టిపుల్ లెడ్జర్స్కి వెళ్ళాలి కాబట్టి R ప్రెస్ చేయండి. R ప్రెస్ చేయగానే మల్టిపుల్ లెడ్జర్స్కి వెళ్ళిపోతే ఇక్కడ ఆల్ ఐటమ్స్ తీసుకోండి. ఎంటర్ కొట్టండి కీబోర్డ్ మీద, ఆటోమేటిక్గా అండర్ గ్రూప్ కింద ఆల్ ఐటమ్స్ సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ నేమ్స్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ చూడండి ప్రాబ్లమ్కి వెళ్ళిపోతాం. ఇక్కడ చెక్స్ ఎంట్రీ అనేది ఇక్కడ ఆల్రెడీ మీకు ఇచ్చాను. సో ఇక్కడ ఈ లెడ్జర్స్ ఏవైతే ఉన్నాయి అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ నేమ్స్నే మనం లెడ్జర్స్ అంటాం. ఈ ట్రాన్సాక్షన్స్ నేమ్స్ అనేది మనం ఇక్కడ ఇచ్చేద్దాం. ఫస్ట్ హరీష్ అనేది ఉంది. హరీష్ ఇన్వెస్టర్ కాబట్టి హరీష్ను రైట్. సో క్యాపిటల్ అండర్ గ్రూప్లో క్యాపిటల్ అకౌంట్లో కింద వేస్తున్నాను. తర్వాత SBI బ్యాంక్ డిపాజిట్ అన్నాడు కాబట్టి SBI బ్యాంక్ అకౌంట్ కింద వేస్తున్నాను. ఇక డిపాజిట్ కాబట్టి ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమి అవ్వకూడదు. సో ఇలా 2 లెడ్జర్ నేమ్స్ అనేది ఎంటర్ చేశాను. సో తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు తర్వాత ఫర్నిచర్ పర్చేజ్, కంప్యూటర్ పర్చేజ్ 2 ఐటమ్స్ కొన్నాడు, రైట్. ఇక్కడ రైట్ అర్థంగా ఫర్నిచర్ కంప్యూటర్ 2 కొన్నాడు కాబట్టి ఫర్నిచర్ ఇస్తున్నాను. సో ఇది ఫిక్స్డ్ అసెట్ మనం యూజ్ చేసే ఐటమ్ కాబట్టి, అలాగే కంప్యూటర్ కూడా మనం యూజ్ చేసే ఐటమ్ కాబట్టి కంప్యూటర్ కూడా ఫిక్స్డ్ అసెట్ ఇచ్చేసాను. దాని తర్వాత ఇక్కడ చెక్ అనేది మోహన్ రావుకి ఇచ్చాడు చూడండి. అంటే చెక్ మోహన్ రావుకి ఇవ్వడం వల్ల అమౌంట్ అనేది మోహన్ రావుకి యాడ్ అవుతుంది అంతే. అంటే ఎవరి అకౌంట్ నుంచి, ఇది మన బ్యాంక్ యొక్క చెక్, ఓకేనా. మన బ్యాంక్ యొక్క చెక్ను మోహన్ రావుకి ఇస్తే మోహన్ రావు యొక్క బ్యాంక్ అకౌంట్లో వేసుకుంటాడు. సో అంటే మన అకౌంట్లో నుంచి అమౌంట్ 10,000 అనేది మోహన్ రావుకి యాడ్ అవుతాయి కాబట్టి ఎప్పుడైతే ఇట్లా పర్సన్ నేమ్స్ వస్తాయో, ఓకేనా, పర్సన్ నేమ్స్ ఎప్పుడు వచ్చినా సో వాటిని శాలరీ కింద తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మన క్యాష్ అనేది పర్సన్కు యాడ్ అయితే శాలరీ క్రెడిటర్ అంటాం, ఓకేనా. ఒకవేళ క్యాష్ అనేది పర్సన్ నేమ్ నుంచి మనం రిసీవ్ చేసుకుంటాం అంటే క్యాష్ పర్సన్కు డెబిట్ అయితే, పర్సన్ అకౌంట్లో నుంచి డెబిట్ అయితే ఆ పర్సన్ మనం శాలరీ డెబిటర్లో వేసుకుంటాం. పర్సన్కు క్యాష్ క్రెడిట్ అయితే ఆ పర్సన్ శాలరీ క్రెడిటర్లో వేసుకుంటాం. ఇక్కడ ఏం లేదండి, పర్సన్ నేమ్స్ వచ్చినప్పుడు మాత్రమే కంపెనీ నేమ్, ఓన్లీ పర్సన్ కాదు కంపెనీ నేమ్. ఇక్కడ ఎక్స్పీ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చింది చూసండి కిందకి వెళ్ళాము ఇలా, రైట్. ఇలా కంపెనీ నేమ్ వచ్చినప్పుడు కూడా అది కూడా పర్సన్ ఫార్మర్ కాబట్టి సో ఇలా కంపెనీ నేమ్స్ వచ్చినా ఇలా పర్సన్ నేమ్స్ వచ్చినా క్యాష్ అనేది మన అమౌంట్ అనేది క్యాండిడేట్ అమౌంట్ అనేది పర్సన్కు యాడ్ అయితేనేమో క్రెడిట్ అయితేనేమో శాలరీ క్రెడిటర్ అంటాం, ఓకే. అదే అమౌంట్ అనేది పర్సన్కు డెబిట్ అయినా కట్ అయినా ఆ పర్సన్ శాలరీ డెబిటర్ అంటాం, గుర్తుంచుకోండి, రైట్. ఇది మనం ఇక్కడ చూడాల్సింది. సో ఇప్పుడు మోహన్ రావుకి క్యాష్ యాడ్ అవుతుంది కాబట్టి సో మన టాలీలో మోహన్ రావును
శాలరీ క్రెడిటర్లో వేసుకుంటాం, ఎందుకంటే అతనికి అమౌంట్ అనేది యాడ్ అవుతుంది 10,000, రైట్. ఇక నెక్స్ట్ స్కూటర్ పర్చేజ్ అన్నాం కాబట్టి సో అకౌంట్లోకి వెళ్ళిపోదాం. లెడ్జర్ స్కూటర్ అని ఇస్తున్నా, సో ఫిక్స్డ్ అసెట్ ఐటమ్ ఫిక్స్డ్ అసెట్లో వేసేస్తాం, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్నెట్ బిల్ పేడ్ అన్న, సో ఇంటర్నెట్ బిల్ పేడ్ ఎస్బీఐ బ్యాంక్ అన్న, ఎస్బీఐ బ్యాంక్ ఆల్రెడీ ఇచ్చిన కాబట్టి అవసరం లేదు. సో ఇంటర్నెట్ బిల్ కాబట్టి సో ఇంటర్నెట్ బిల్ అనేది ఎంటర్ చేస్తున్నా. సో పేడ్ కాబట్టి ఎక్స్పెన్స్ కింద వస్తుంది, ఓకేనా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, రైట్. సో నెక్స్ట్ వన్ సో ఇక్కడ చెక్, ఓకేనా. ఇక్కడ చెక్ అనేది మనం హర్షద్ దగ్గర నుంచి తీసుకున్నాం, ఓకే. అంటే మనకు అమౌంట్ యాడ్ అవుతుంది, హర్షద్కు డెబిట్ అవుతుంది. కాబట్టి హర్షద్ను పర్సన్ కాబట్టి హర్షద్ అనే నేమ్ లెడ్జర్ ఏదైతే ఉందో ఆ హర్షద్ను నేను శాలరీ డెబిటర్లో వేస్తున్నాను, ఎందుకంటే అతనికి అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది కాబట్టి, రైట్. సో అతని దగ్గర నుంచి మనకు వస్తుంది కాబట్టి శాలరీ డెబిటర్, మన దగ్గర నుంచి అతను పోతున్నా శాలరీ క్రెడిటర్, రైట్. సో ఇంకా నెక్స్ట్ ఫార్మాట్లో రెంట్ పేడ్ బై ఎస్బీఐ బ్యాంక్ చెక్ అన్నాం, ఎస్బీఐ నుంచి వేస్తున్నాం, ఎస్బీఐ ఆల్రెడీ ఇచ్చినట్టు రెంట్ పేడ్ అన్నాం కాబట్టి క్యారీలోకి వెళ్ళండి, రెంట్ పేడ్ అని ఇచ్చేసాం. ఇది ఎక్స్పెన్స్ కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్లో వేసేసాం, రైట్. తర్వాత సాలరీ పేడ్ అన్నాం, సాలరీ పేడ్ క్యాష్ కాబట్టి డైరెక్ట్ సాలరీ పేడ్ అని ఇచ్చేసేయండి. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, రైట్. సో నెక్స్ట్ ఫార్మాట్ కార్ పర్చేజ్ అన్నాం, కార్ అనేది యూజర్ ఐటమ్ కాబట్టి సో కార్ ఫిక్స్డ్ అసెట్, రైట్. సో నెక్స్ట్ వన్ క్యాష్ విత్డ్రాల్ ఎస్బీఐ బ్యాంక్ అన్న, ఎస్బీఐ బ్యాంక్ ఆల్రెడీ ఇచ్చేసాం, దాని నుంచి క్యాష్ అనేది విత్డ్రాల్ చేస్తున్నాం కాబట్టి క్రెడిట్ నీడ్ కాదు. అయితే స్కూటర్ అన్న, స్కూటర్ వాజ్ సోల్డ్ అన్న, అంటే అమ్ముతున్నాం, ఆల్రెడీ స్కూటర్ అనేది ఎంటర్ చేసినామంటే ఆ స్కూటర్ ఎంటర్ చేసిన స్కూటర్ని ఇప్పుడు ఇక్కడ అమ్మేస్తున్నాం కాబట్టి ఈ లెడ్జర్ నేమ్ కూడా అది నీడ్ కాదు, రైట్. నెక్స్ట్ పెట్టి ఇన్కమ్ రిసీవ్డ్ కాబట్టి ఎస్బీఐ బ్యాంక్ ఆల్రెడీ ఇచ్చేసినాం కాబట్టి ఇక్కడ పెట్టి ఇన్కమ్ అనేది సో లెడ్జర్లో ఇస్తున్నాం, ఇన్కమ్ అనేది ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద వేసేస్తున్నాం, రైట్. సో తర్వాత డొనేషన్ రిసీవ్డ్ అన్నాం, డొనేషన్ కూడా నాకు వస్తుంది, చెక్ రూపంలో వస్తుంది కాబట్టి సో డొనేషన్ను లెడ్జర్లో వేస్తున్నా, ఇండైరెక్ట్ ఇన్కమ్లో వేసేస్తున్నాం, ఓకే. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి పవర్ బిల్ పేడ్ అన్నాం, పవర్ బిల్ పేడ్ అన్నాం కాబట్టి క్యాష్ రూపంలో పవర్ బిల్ పే చేస్తున్నాం కాబట్టి సో పవర్ బిల్ పేడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్లో వేసేస్తున్నాం, ఓకే. నెక్స్ట్ సో చెక్ రిసీవ్ ఫ్రమ్ హెచ్పి ప్రైవేట్ లిమిటెడ్ గ్యాస్, చూడండి చెక్ అనేది మనకు వచ్చింది హెచ్పి ప్రైవేట్ లిమిటెడ్ నుంచి, అంటే వీళ్ళకి అమౌంట్ కట్ అవుతుంది కాబట్టి హెచ్పి ప్రైవేట్ లిమిటెడ్ పర్సన్ ఫార్మాట్ కాబట్టి శాలరీ డెబిటర్లు వేసుకోవాలి, వాళ్ళ కార్ అయితేనేమో క్రెడిటర్లు వేసుకోవాలి, వాళ్ళకి డెబిట్ అవుతుంది కాబట్టి డెబిటర్లు వేసుకోవాలి, రైట్. సో అలాగే చెక్ ఇష్యూ టు రమేష్ అన్నాం, రమేష్కి అమౌంట్ యాడ్ అవుతుంది కాబట్టి సో రమేష్ను శాలరీ క్రెడిటర్లు వేసుకోవాలి, శాలరీ క్రెడిటర్, ఓకే. దెన్ నెక్స్ట్ ఫార్మాట్లో కార్ వాజ్ సోల్డ్ అన్నాం, కార్ ఆల్రెడీ ఇచ్చేసాం, అదే కార్ను ఇక్కడ అమ్మేస్తున్నాం కాబట్టి క్యాష్ తీసుకొని నాకు మీద. తర్వాత రెంట్ రిసీవ్డ్ అన్నాం, కానీ ఇక్కడ పైన రెంట్ పేర్ అన్నాం, ఓకే. పేర్ అన్నా ఇది ఎక్స్పెన్స్ అయింది, రెంట్ రిసీవ్డ్ అన్నమాట ఇన్కమ్ కాబట్టి సో మళ్ళీ ఇది లెడ్జర్లో వేస్తున్నాం, రెంట్ రిసీవ్డ్ అని వేస్తున్నాం, ఓకేనా. రిసీవ్డ్ అనేసి ఇది ఇన్కమ్ కాబట్టి ఇండైరెక్ట్ ఇన్కమ్స్ వేస్తున్నాం, ఓకే. సో ఇక్కడ ఓవరాల్గా మనకు స్టేట్మెంట్స్ అన్నీ లెడ్జర్ నేమ్స్ ట్రాన్సాక్షన్స్లో ఇచ్చేసినాం, ఓకే. లెడ్జర్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఎంటర్ అయిపోయాయి, అంటే ఇక్కడ మనకు ఉన్న ట్రాన్సాక్షన్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లెడ్జర్స్లో ఇచ్చేసినాం, ఓకే. ఇప్పుడు డైరెక్ట్ కంట్రోల్ ప్రెస్ చేయండి, సేవ్ అయిపోతుంది, లెడ్జర్స్ అయిపోయి కీబోర్డ్ మీద ఎస్కేప్ ప్రెస్ చేయండి, ఈఎస్సీ బని సో బ్యాక్ రావడం జరుగుతుంది అకౌంట్ ఇన్ఫోకి, మళ్ళీ ఒకసారి ఎస్కేప్ ప్రెస్ చేయండి, ఇప్పుడు గేట్ బ్యాక్ టాలీకి రావడం జరుగుతుంది, ఓకే. ఇప్పుడు మన కంపెనీ క్రియేట్ చేయడం జరిగింది, అందులో లెడ్జర్స్ కూడా అకౌంట్ ఇన్ఫో నుండి ఎంటర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఓచర్స్ ఎంటర్ చేయాలి కాబట్టి అదే జగలో అకౌంటింగ్ ఓచర్స్లో వి అంటే కీబోర్డ్ మీద వి ప్రెస్ చేయండి, వి ప్రెస్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మనం ఓచరింగ్కి వెళ్ళిపోతాం, చూడండి, ఓకే. ఈ ఓచర్స్ గురించిన ఇన్ఫర్మేషన్ కూడా ముందు వీడియోలో చెప్పాం, ఒకసారి వీడియో చూడండి మీకు అర్థమవుతుంది, రైట్. ఇప్పుడు పేమెంట్ ఓచర్లో ఉన్నాం కాబట్టి పేమెంట్ ఓచర్ నుంచి మనం ఫస్ట్ అమౌంట్ హరీష్ అనే అతను ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది కాబట్టి రిసిప్ట్ ఓచర్ వాడాలి, రైట్. సో ఇక్కడ మనం ఫస్ట్ వాడాల్సింది ఏంటి అంటే రిసిప్ట్ ఓచర్, అంతే కదా, రిసిప్ట్ ఓచర్ను వాడాలి, F6 ప్రెస్ చేయాలి, ఓకే. సో హరీష్ ఎంత 6 lakhs పెట్టించండి, రైట్.
సో టాలీలోకి వెళ్ళండి, కీబోర్డ్ మీద F6 ప్రెస్ చేయండి. సో అకౌంట్ దగ్గర క్యాష్ తీసుకోండి, క్యాష్ ఓకే, స్పేస్ బార్ ఉంటాను ఇక్కడ వచ్చేస్తున్నాయి. సో క్యాష్ తీసుకోండి. తర్వాత ఎవరు హరీష్ కాబట్టి హరీష్ తీసుకోండి. రైట్, ఎంత 6 lakhs కాబట్టి 6 lakhs ఎంటర్ చేయండి. ఇప్పుడు క్యాష్ మన దగ్గర 6 lakhs అనేది రావడం జరిగింది. రైట్, ఇప్పుడు కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, సేవ్ అయిపోతుంది. ఓకే, సెకండ్ స్టేట్మెంట్కి వచ్చేసరికి క్యాష్ డిపాజిట్ ఇంటూ SBI బ్యాంక్ అంటే SBI బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వాడాల్సిన ఓచరు కాంట్రా ఓచర్ అంటే F4 ఓచర్. ఓకేనా, సో టాలీలోకి వెళ్దాం. రైట్, సో టాలీలోకి వెళ్ళండి. సో కీబోర్డ్ మీద సో టాలీలోకి వెళ్దాం కదా. సో ఇప్పుడు రిసిప్ట్ ఓచర్లో ఉన్నాం, మనం కాంట్రా ఓచర్ కాబట్టి కీబోర్డ్ మీద F4 ప్రెస్ చేయండి, కాంట్రా ఆఫ్ రావడం జరుగుతుంది. అకౌంట్ ఏ బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నామో అది ఇక్కడ ఉండాలి. రైట్, ఇది కూడా తెలియాలనుకుంటే ముందు వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది. సో డిపాజిట్ చేసే బ్యాంక్ అమౌంట్ యాడ్ అయ్యే లెడ్జర్ అనేది ఇక్కడ ఉండాలి. కాంట్రాలో ఎప్పుడు కానీ అకౌంట్ దగ్గర ఏముండాలి అంటే అమౌంట్ యాడ్ అయ్యే లెడ్జర్ మాత్రమే ఇక్కడ ఉండాలి. కింద అమౌంట్ డెబిట్ అయ్యే లెడ్జర్ అనేది ఇక్కడ ఉండాలి. అర్థమైందిగా. సో ఇప్పుడు క్యాష్ డిపాజిట్ అంటే బ్యాంకులో యాడ్ అవుతుంది కాబట్టి స్పేస్ బార్ కొట్టండి, మనకి బ్యాంక్ నేమ్ కనిపిస్తుంది. సో SBI బ్యాంక్ను సో సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, SBI బ్యాంక్ ఎంటర్ కొట్టండి, SBI బ్యాంక్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. క్లియర్, అందులో క్యాష్ డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి క్యాష్ అని ఎంటర్ చేయండి. సో ఎంత డిపాజిట్ చేస్తున్నాము, 2 lakhs. ఇక్కడ చూడండి 2 lakhs అనేది డిపాజిట్ చేస్తున్నాము. మన దగ్గర ఇక్కడ ఎంత ఉంది క్యాష్ అంటే 6 lakhs ఉంది. ఓకేనా, 6 lakhsలో నుంచి మనం 2 lakhs ఇక్కడ డిపాజిట్ చేస్తాం. 2 lakhs ఎంటర్ కొట్టండి. ఇక్కడ చూడండి క్యాష్లో నుంచి 2 lakhs డెబిట్ అయ్యి అకౌంట్లో యాడ్ అయిపోయినాయి. రైట్, కంట్రోల్ ఏ 2 times ప్రెస్ చేయండి, మీకు ఇక్కడ సేవ్ అయిపోతుంది. క్లియర్. ఓకే, సెకండ్ ఫార్మాట్ అయిపోయిన థర్డ్ ఫార్మాట్ ఫర్నిచర్ పర్చేజ్ అండి. రైట్, ఫర్నిచర్ కొంటున్నాం కాబట్టి అమౌంట్ అనేది పేమెంట్ చేయాలి కాబట్టి పేమెంట్ ఓచర్ని వాడాలి ఇక్కడ. సో పేమెంట్ ఓచర్ కోసం F5 ప్రెస్ చేయాలి. ఓకేనా, సో అలాగే టాలీలోకి రండి. సో ఇక్కడ మనం కాంట్రా ఓచర్లో ఉన్నాం కాబట్టి F5 కీబోర్డ్ మీద F5 ప్రెస్ చేయండి, పేమెంట్ ఓచర్కి వస్తాం. ఓకే, ఇప్పుడు ఏ అకౌంట్ నుంచి పేమెంట్ చేస్తున్నాం అని ఇక్కడ చూడాలి. క్యాష్ నుంచి పే చేస్తున్నాం కాబట్టి స్పేస్ బార్ కొట్టండి, క్యాష్ అనేది సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టండి. రైట్, ఇప్పుడు ఏం కొంటున్నాం, ఫర్నిచర్ కొంటున్నాం. రైట్, ఫర్నిచర్ కొన్నాం. సో ఇక్కడ ఎంత పెట్టి కొన్నాము, 13,000 పెట్టి కొన్నాం. రైట్, సో 13,000 అనేది ఇక్కడ ఎంటర్ చేయండి, ఎంటర్ కొట్టండి, కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, సేవ్ అయిపోతుంది. ఓకే, సేవ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఫార్మాట్కి వచ్చేసరికి ఫోర్త్ కంప్యూటర్ పర్చేజ్ అన్నాం. ఓకే, ఇంతకుముందు ఫర్నిచర్ పర్చేజ్, ఇప్పుడు కంప్యూటర్ పర్చేజ్ చేసినందుకు పేమెంట్ చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా మనం వాడేది పేమెంట్ ఓచరే. ఓకేనా, సో పేమెంట్ ఓచరే ఇక్కడ వాడుతున్నాం F5A. రైట్, సో టాలీలోకి వెళ్దాం. సో ఇక్కడ ఆల్రెడీ మనం పేమెంట్ ఓచర్లోనే ఉన్నాం కాబట్టి F5 వరకు మళ్ళీ అదే చూపిస్తుంది, నేను ఏం చూపాను. ఇక అకౌంట్లోకి వెళ్ళేది క్యాష్ ద్వారా పేమెంట్ చేస్తున్నాం కాబట్టి స్పేస్ ద్వారా నుంచి క్యాష్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ కంప్యూటర్ కొంటున్నాం కాబట్టి కంప్యూటర్ తీసుకోండి. ఎంత, 25,000 పెట్టి కొంటున్నాం కాబట్టి 25,000 ఎంటర్ చేయండి. క్యాష్లో నుంచి ఇంతకుముందు మనం ఫర్నిచర్ కొన్న అమౌంట్, సో ఇప్పుడు కంప్యూటర్ కొన్న అమౌంట్ ఇలాగే డెబిట్ కావడం జరిగింది. రైట్, కీబోర్డ్ మీద కంట్రోల్ ఏ ప్రెస్ చేసి సేవ్ అయిపోయింది. రైట్, క్లియర్. సో మనకు ఈ 4 లెడ్జర్స్ అనేటివి ఎంటర్ అయిపోయింది. ఇక ఫిఫ్త్ లెడ్జర్స్కి వచ్చేసరికి చెక్ ఇష్యూ టు మోహన్ రావు అంటే మోహన్ రావుకు మనం చెక్ ఇచ్చినాం, చెక్ నెంబర్ కూడా ఇచ్చేసినాం, అమౌంట్ ఎంత అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఓచర్కి వచ్చేసరికి మనం బ్యాంక్ చెక్ ఇస్తున్నాం కాబట్టి వాడాల్సింది కాంట్రా ఓచర్ అనుకునేది కాదు. ఇక్కడ మనం వాడాల్సింది పేమెంట్ ఓచర్ వాడాలి. ఓకేనా, సో F5 ఎందుకంటే పేమెంట్ చేస్తున్నాం కాబట్టి. కాంట్రా ఓచర్ మీకు ఆల్రెడీ చెప్పిన కాంట్రా ఓచర్లో సో ఎప్పుడు కూడా సో మన సెల్ఫ్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఎంట్రీ చేస్తాం. మన బ్యాంకులో నుంచి మనం విత్డ్రా చేసుకున్నప్పుడు కాంట్రా వాడతాం, మన బ్యాంకులో మనం డిపాజిట్ చేసుకున్న కాంట్రా ఓచర్ వాడతాం. మనకు 2 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నప్పుడు ఒక బ్యాంకులో నుంచి ఇంకొక బ్యాంకులోకి సో ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా కాంట్రా ఓచర్ని వాడడం, దాన్ని సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అంటాం. ఓకే, అప్పుడు ఈ చెక్స్ ఎంట్రీ అనేది ఎప్పుడు చేస్తామంటే ఐదర్ మనకు పేమెంట్ ఓచర్ వాడచ్చు. ఓకే, సో రిసీవ్ చేసుకున్నప్పుడు రిసిప్ట్ ఓచర్ వాడచ్చు. రైట్, సో ఈ 2 ఓచర్స్ అనేది ఇలా మనం ఎంటర్ చేయడం జరుగుతుంది చెక్స్లో. ఓకే, అర్థమైందిగా. ఇప్పుడు మనం క్యాష్ అనేది చెక్ అనేది మోహన్ రావుకి ఇచ్చినాం కాబట్టి ఇక్కడ మనం వాడాల్సిన అవసరం ఏంటిది, పేమెంట్ ఓచర్. ఆల్రెడీ పేమెంట్లోనే ఉన్నాం కాబట్టి చూడండి టాలీలోకి వెళ్ళండి, పేమెంట్లోనే ఉన్నాం కాబట్టి F5 కొట్టినా మళ్ళీ కలర్ పెడుతుంది. సో అకౌంట్కి వచ్చేసరికి మనం చెక్ ఇచ్చినాం, మనకున్న బ్యాంక్ ఏంటి ఇక్కడ. సో ఇక్కడ మనకున్న బ్యాంక్ ఒకటే బ్యాంక్ ఉంది, SBI బ్యాంక్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి ఏ బ్యాంక్ చెక్ ఇస్తున్నాం అనేది కూడా చూడాలి.
ఓకేనా. ఇక్కడ ఒకటే బ్యాంక్ ఉంది కాబట్టి డైరెక్ట్గా బ్యాంక్ నేమ్ అనేది ఏం మెన్షన్ చేయాలి, డైరెక్ట్ చెక్ ఇష్యూడ్ అని అన్నాం, రైట్. అంటే ఏ బ్యాంక్ చెక్ అన్నట్టు, ఎస్బీఐ బ్యాంక్ చెక్ అన్నట్టు, రైట్. ఇక టాలీలోకి వెళ్ళండి, అకౌంట్ దగ్గర స్పేస్ బార్ కొట్టి ఎస్బీఐ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. సో ఎవరికి ఇస్తున్నాం, మోహన్ రావుకి ఇస్తున్నాం. ఎంత అమౌంట్ ఇస్తున్నాం, 10,000 రూపీస్ ఇస్తున్నాం, రైట్. ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే ఇక్కడ సో శాలరీ క్రెడిటర్ కానీ శాలరీ డెబిటర్ కానీ వచ్చినప్పుడు సో ఇక్కడ టైప్స్ అడుగుతుంది, మెథడ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ అని. అంటే అమౌంట్ ఏ టైప్లో అడ్జస్ట్ చేస్తున్నామని, అడ్వాన్స్డా, అవేర్నెస్ రెఫరెన్సా, న్యూ రెఫరెన్సా, ఆన్ అకౌంట్ అని వీటి గురించి హలో ఓకే. వీటి గురించి మనం ముందు వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు శాలరీ క్రెడిటర్, శాలరీ డెబిటర్ ఎప్పుడు వచ్చినా మనం ఇక్కడ ఆన్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆన్ అకౌంట్ అని సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఎంటర్ చేసుకోండి. సో ఇలా వస్తుంది. సో ఎంటర్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు చెక్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ చెక్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది. చెక్ రేంజ్ అని అడుగుతుంది. అంటే మన చెక్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నాయనేది ఇవ్వాల్సి వస్తుంది. అది ముందు వీడియోలో మనకు వెళ్ళినప్పుడు చూసుకుందాం. సో ఇక్కడ ఇన్స్టా నెంబర్ అంటే చెక్ నెంబర్ అన్నట్టు. సో ఇక్కడ మనకి చెక్ నెంబర్ ఏంటి, 225221 అని ఇవ్వడం జరిగింది. ఇన్స్టా నెంబర్ దగ్గర చెక్ నెంబర్ ఇవ్వాలి, 225221 అని ఇచ్చి ఆ చెక్ ఇచ్చే డేట్ ఏదైతే ఉందో ఆ చెక్ డేట్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో చెక్ డేట్ ఇచ్చేసి ఎంటర్ చేసి సేవ్ చేసుకోండి. డైరెక్ట్ ఎంటర్ కొట్టని సేవ్ అయిపోతుంది, రైట్. ఇప్పుడు సేవ్ అయిపోతుంది. సో ఈ విధంగా చెక్ అనేది అదర్ పర్సన్స్కి ఇచ్చినప్పుడు మనం ఎంట్రీ చేయాలి, ఓకేనా. ఈ చెక్ నెంబర్ అనేది మన బ్యాంక్ నుంచి ఇస్తున్నాం కాబట్టి అది చెక్ నెంబర్ అనేది సొంతంగా మన ఇన్స్టా నెంబర్ దగ్గర ఇవ్వాలి, ఓకేనా. అర్థమైందా. సో ఈ విధంగా మనం ప్రాసెస్ చేయాలి. ఇది పేమెంట్ ఓచర్లో వేస్తున్నాం. ఇక నెక్స్ట్ వచ్చే స్కూటర్ పర్చేజ్ అన్నాం కాబట్టి ఇక పేమెంటే కాబట్టి ఇది ఇక్కడ కూడా మనం వాడాల్సింది పేమెంట్ ఓచరే, ఓకేనా. సో F5 ఆల్రెడీ మనం పేమెంట్ ఓచర్లోనే ఉన్నాము. సో కాబట్టి ఒకసారి టాలీలోకి వెళ్దాం. సో పేమెంట్ వచ్చాను F5 ప్రెస్ చేసిన మళ్ళీ అదే చూపిస్తుంది. సో ఇక్కడ స్పేస్ బార్ కొట్టండి. అకౌంట్ దగ్గర క్యాష్ పెట్టుకుంటున్నాం అంటే క్యాష్ సెలెక్ట్ చేసుకోండి. ఏం కొంటున్నాం, స్కూటర్ కొంటున్నాం అంటే స్కూటర్. సో ఎంత పెట్టి కొంటున్నాం అనేది ఇక్కడ చూద్దాం. సో 25,000 పెట్టి కొంటున్నాం, రైట్. టాలీలోకి రండి. సో ఇక్కడ 25,000 ఎంటర్ చేయాలి, రైట్. ఎంటర్ కొట్టండి, Ctrl+A ప్రెస్ చేయండి, సేవ్ అయిపోతుంది, రైట్. ఇలా సో ఇక్కడ నాకు 2 ట్యాబ్లు ఓపెన్ చేసుకున్నా, కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను టాలీ ఓపెన్ చేసిన. ఇక్కడ నా పక్కన ఉన్న ప్రాబ్లం నోట్ ప్యాడ్లో ఓపెన్ చేసిన ఇటు. సో ఇటు నేను 2 ఒకేసారి తిరుగుతూ ఉన్నాను, రైట్. కన్ఫ్యూజన్ రాకుండా, రైట్. తర్వాత స్టేట్మెంట్స్ అనేది ఇంటర్నెట్ బిల్ కట్టిన, రైట్. ఎస్బీఐ బ్యాంక్ ఇది కూడా నాకు వాడే వచ్చారు పేమెంట్ ఓచరే, ఓకే. పేమెంట్ ఓచరే కీబోర్డ్, ఓకే. కీబోర్డ్ని F5 ప్రెస్ చేస్తే మనకు వస్తుంది. సో ఆల్రెడీ పేమెంట్ ఓచర్లో ఉన్నాం కాబట్టి పెద్ద నీదేం కాదు. సో బ్యాంక్ ద్వారా పేమెంట్ చేసినాం కాబట్టి చూడండి, అకౌంట్ దగ్గర స్పేస్ బార్లో ఎస్బీఐ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఏం పే చేస్తున్నాం, ఇంటర్నెట్ బిల్ పేమెంట్ చేస్తున్నాం. సో ఓకే, ఇంటర్నెట్ బిల్ ఎంత పేమెంట్ చేస్తున్నాం, 1500 బ్యాంక్ ద్వారా, ఓకేనా. ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ తీసుకున్న ఇంటర్నెట్ బిల్లు 1500 ఎంటర్ చేయండి. Ctrl+A ప్రెస్ చేయండి, సేవ్ అయిపోతుంది, రైట్. క్లియర్గా, రైట్. నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసరికి చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ హర్షత్ అన్న, ఓకే. ఇక్కడ చెక్ మనకు వస్తుంది కాబట్టి ఇక్కడ వాడాల్సిన అమౌంట్ మనకు వస్తుంది కాబట్టి ఇక్కడ వాడాల్సింది ఏంటంటే రిసిప్ట్ ఓచరు. అమౌంట్ మన నుంచి బయట పోతున్నామో వాడాల్సిన ఓచరు పేమెంట్ ఓచరు. సో మనకు వస్తే మనకు వాడాల్సిన ఓచరు F6 ఓచరు, రైట్. సో ఇక్కడ చెక్ వస్తుంది చూడండి, ఇక్కడ చెక్ వస్తుంది, ఇక్కడ చెక్ నెంబర్ ఏమి ఇవ్వలేదు, రైట్. సో టాలీలోకి వెళ్దాం. సో రిసిప్ట్ వచ్చారు కాబట్టి కీబోర్డ్ మీ F6 ప్రెస్ చేయండి, రిసిప్ట్ వచ్చింది. సో చెక్ ఎక్కడ వేసుకున్నాం, మనం బ్యాంక్లో వేసుకున్నాం కదా. అప్పుడు అకౌంట్ దగ్గర మనం ఇవ్వాల్సింది కూడా స్పేస్ బార్లో బ్యాంక్ అకౌంట్ నేమ్నే ఇవ్వాలి, ఓకే. బ్యాంక్ అకౌంట్ నేమ్ ఇచ్చేసి ఎవరి దగ్గరికి వస్తుంది, హర్షత్ దగ్గరికే వస్తుంది. మనం హర్షత్ దగ్గర నుండి వస్తుంది. ఎంత అమౌంట్ వస్తుంది, 15,000 అమౌంట్ చెక్ రూపంలో వస్తుంది కాబట్టి ఇక్కడ 15,000 అని ఎంటర్ చేయండి. ఎంటర్ కొట్టండి, ఆన్ అకౌంట్. ఇక్కడ చూడండి ఇంతకుముందు చెప్పినగా పర్సనల్ నేమ్స్ కంపెనీ నేమ్స్ వచ్చినప్పుడు ఆన్ అకౌంట్ అనేది ఇవ్వాలి. సో
సో మిగిలిన వాటి గురించి తర్వాత ముందు ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఇక్కడ ఎంటర్ కొట్టుకుంటూ రండి. సో సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టిన తర్వాత ఎంటర్ కొట్టుకుంటూ రండి. ఇక్కడ కూడా చెక్ నెంబర్ అనేది అడుగుతుంది, రైట్. అంటే మనకు ఎవరు చెక్ ఫార్మాట్ ఇచ్చారు, ఆ చెక్ నెంబర్ ఏంటిది అని అడుగుతుంది, రైట్. సో మనం వేసుకునే చెక్ మాత్రం SBI బ్యాంకులో వేసుకున్నాం. మనం ఆ చెక్ను SBI బ్యాంకులో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం రిసీవ్ చేసుకుని వాళ్ళు చెక్ నెంబర్ ఇస్తే ఇవ్వండి. సో అక్కడ అలాగే చెక్ ఇక్కడ చూడండి చెక్ నెంబర్ అడుగుతుంది, డేట్ అడుగుతుంది, అది ఏ బ్యాంక్ నుండి కూడా అడుగుతుంది. చూసాం కదా, ఇక్కడ మన బ్యాంక్ నేమ్స్ అనేవి ప్రొవైడ్ చేయలేదు. లిస్ట్ ఆఫ్ బ్యాంక్ స్పెసిఫిక్ బ్యాంక్ నేమ్ అడుగుతుంది. సో మన బ్యాంక్ కావాలనుకుంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు, HDFC బ్యాంక్ చెక్ అని ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. చూడండి, రైట్. వచ్చిందా? సో చెక్ నెంబర్ ఇచ్చేసి ఆ బ్యాంక్ నేమ్ అనేది మనం ఎంట్రీ చేసుకుంటే సరిపోతుంది, రైట్. ఇలా అర్థమైందా? సో రిసీవ్డ్ కాబట్టి మన చెక్ వాళ్ళ చెక్ నెంబర్ మనకు పెద్ద నీడేం కాదు. బట్ మనం ఇష్యూ చేసినప్పుడు మాత్రం మన చెక్ మాత్రం కన్ఫామ్గా నెంబర్ అనేది మనకు నోటెడ్ చేసుకోవాలి, గుర్తుంచుకోండి. సో మనం చెక్ ఇష్యూ చేసినప్పుడు మాత్రం మన చెక్ నెంబర్ అనేది ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకున్నప్పుడు మాత్రము చెక్ నెంబర్ అనేది అంత నెసెసరీ అనేది కాదు. క్లియర్ కదా? ఓకే. చెక్ కాకుండా మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, రెంట్ పేడ్ అని, రైట్. రెంట్ పేడ్ అనేసరికి పేమెంట్ వచ్చారు మనం వాడాలి. ఓకే, ఇక్కడ మనం వాడే వచ్చారు పేమెంట్ వచ్చారు, రైట్. సో F5 క్లియర్ కదా? సో బట్ ఏ బ్యాంకు? SBI బ్యాంక్ ద్వారా పేమెంట్ చేసినాం, అది కూడా చెక్కుతోనే పేమెంట్ చేసినాం. చూడండి పైనేమో ఇంటర్నెట్ బిల్ పే చేసినాం, డైరెక్ట్ పేమెంట్ అని. ఇది చెక్ ద్వారా పేమెంట్ చేసినాం, రైట్. కొన్న బ్యాంకే SBI బ్యాంక్, SBI బ్యాంక్ చెక్కే కదా, రైట్. సో ఇక్కడ రిసిప్ట్ వర్షన్లో ఉన్నాం, కీబోర్డ్ F5 ప్రెస్ చేయండి. ఏ బ్యాంక్ అన్నాం, అకౌంట్ దగ్గర స్పేస్ బార్ ఇచ్చి SBI బ్యాంక్ కాబట్టి SBI బ్యాంక్ తీసుకోండి. సో ఏం పేమెంట్ చేస్తున్నాం ఇక్కడ? రెంట్ పేమెంట్ చేస్తున్నాం, రైట్. సో రెంట్ పేడ్ అని కొట్టండి, రెంట్ పేడ్ అని కొట్టి ఎంత అమౌంట్? 10,000 అమౌంట్ ఎంటర్ కొడుతూ రండి. సో ఇక్కడ చెక్ నెంబర్ అనేది అడుగుతుంది, మన చెక్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఎంత? 22522 చెక్ నెంబర్, ఓకేనా. సో టాలీలోకి రండి, 22522 చెక్ నెంబర్ ఇచ్చి ఈ చెక్ నెంబర్ ఏదైతే ఉందో చెక్ డేట్ అవుతుందో అది ఇచ్చి ఎంటర్ కొట్టి సేవ్ చేసేయండి, రైట్. సో అలాగే నెక్స్ట్ స్టేట్మెంట్కి వచ్చేసరికి శాలరీ పేడ్ అన్నాం. శాలరీ పేడ్ అనేసరికి ఇది కూడా పేమెంట్ వచ్చారే, బట్ ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ అన్నారు, రైట్. F5. సో ట్రాన్సాక్షన్ టాలీలోకి వెళ్ళండి, శాలరీ పేమెంట్ వచ్చేలాను స్పేస్ బార్ కొట్టండి, క్యాష్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఏంటిది మనం చేసేది? శాలరీ పేడ్ 15,000. లెడ్జర్ వచ్చి శాలరీ పేడ్ తీసుకోండి, 15,000 క్యాష్ నుంచి సెట్ చేసేయండి. కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, సేవ్ అయిపోయింది, రైట్. క్లియర్? ఓకే, అయిపోయింది. తర్వాత కార్ పర్చేజ్ అన్నాం, ఇది కూడా పేమెంట్ వచ్చాయి, రైట్. సో ఇక్కడ కూడా మనకు పేమెంట్ వచ్చే క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది, F5, ఓకేనా. ఆల్రెడీ మనం ఇక్కడ సో పేమెంట్ వచ్చేలానే ఉన్నాం కాబట్టి అకౌంట్ దగ్గర క్యాష్ తీసుకోండి. మన దగ్గర క్యాష్ ఎంత ఉంది? 3,22,000 ఉంది. 3,22,000 నుంచి మనం ఇప్పుడు కార్ అనేది 1,20,000 కొంటున్నాం, ఎంటర్, రైట్. 1,20,000 కట్ అయిపోయినాయి కదా, సో ఇలా. సో కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, సేవ్ అయిపోతుంది, ఓకే. నెక్స్ట్ స్టేట్మెంట్స్ కలిసరికి చూడండి, క్యాష్ విత్డ్రాల్ అని, అంటే SBI బ్యాంక్ నుంచి 8,000 విత్డ్రాల్ చేస్తున్నాం, రైట్. సో ఇప్పుడు ఇక్కడ వాడాల్సిన అవసరం ఏంటంటే మన బ్యాంక్ నుంచి మనమే విత్డ్రాల్ చేస్తున్నాం కాబట్టి వాడాల్సిన అవసరం ఏంటి అంటే కాంట్రా ఓచర్ F4, రైట్. సో ట్రాన్సాక్షన్లోకి వెళ్ళండి. సో కీబోర్డ్ మీద F4 ప్రెస్ చేయండి, రైట్. అకౌంట్ దగ్గర యాక్చువల్లీ నేను ఆలోచించా కాంట్రా ఓచర్లో ఎప్పుడు కానీ అకౌంట్ దగ్గర క్రెడిట్ అయ్యే లెడ్జర్ నేమే ఇవ్వాలి. సో డిపాజిట్ చేస్తే బ్యాంకులో యాడ్ అవుతాయి కాబట్టి బ్యాంక్ పేరు ఇవ్వాలి. విత్డ్రాల్ చేసినప్పుడు అమౌంట్ అనేది క్యాష్లో యాడ్ అవుతాయి కాబట్టి క్యాష్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు మనం క్యాష్ విత్డ్రాల్ అన్నాం కాబట్టి అకౌంట్ దగ్గర క్యాష్ తీసుకోవాలి. ఏ బ్యాంక్ నుంచి విత్డ్రాల్ చేస్తున్నామో ఆ బ్యాంక్ నేమ్ కింద ఇవ్వాలి, ఎంత అమౌంట్ అనేది సైడ్కి ఇవ్వాలి, రైట్. ఇక్కడ ఏమైనా అమౌంట్ చూద్దాం. సో ఇక్కడ క్యాష్ విత్డ్రాల్ సో 8,000 అన్నాం, ఓకే. సో ఇక్కడ 8,000 అనేది క్యాష్ విత్డ్రాల్ SBI బ్యాంక్ నుంచి ఇచ్చేసాను, ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ చెక్ నెంబర్ అనేది సమ్ డీటెయిల్స్ ఉంటుంది, ఇక్కడ సేవ్ చేసేయండి, రైట్. యాడ్ అయిపోయినాయి 10,000 8,000 అనేది మనకి యాడ్ అయిపోయింది, రైట్. క్యాష్లో బ్యాంక్లో కట్ అయిపోయింది. కంట్రోల్ కొట్టండి, సేవ్ అయిపోతుంది, క్లియర్. సో తర్వాత నెక్స్ట్ లెడ్జర్ ఏంటిది? స్కూటర్ వాస్ సోల్డ్ అన్నాం, ఓకే. స్కూటర్ వాస్ సోల్డ్ అన్నాం కాబట్టి సోల్డ్ అన్నప్పుడు మనకు అమౌంట్ వస్తుంది, అప్పుడు మనం వాడాల్సిన వచ్చే రిసిప్ట్ వచ్చారు, ఓకే. ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి క్యాష్ వస్తుంది. F6లో మనం క్యాష్ ద్వారా ఎంటర్ చేయాలి, 20,000 కమ్మినాము. సో కీబోర్డ్ మీద F6 ప్రెస్ చేయండి, కాంట్రా నుంచి రిసిప్ట్కి మాత్రం. సో అకౌంట్ దగ్గర క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ తీసుకోండి. ఏమి
స్కూటర్ అమ్మినాం కాబట్టి స్కూటర్ అమ్మిన తీసుకోండి. స్కూటర్ 20,000 కన్నా 25,000 స్కూటర్ మనకు ఇక్కడ 25,000 స్కూటర్ అనేది 20,000 అమ్మినాం అంటే 5,000 మనం లాస్లో ఉన్నాం అన్నమాట. ఓకే, ఆ 5,000 అలా రూపాయస్తుంది ఫిక్స్ అసెట్. చూద్దాం ఎలా అనేది బ్యాలెన్స్ షీట్లో. ఓకే, ఇప్పుడు ఎంటర్ కొట్టండి, కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. క్లియరా? అయిపోయింది. నెక్స్ట్ స్టేట్మెంట్ అసలు పెట్టి ఇన్కమ్ రిసీవ్డ్, ఇన్కమ్ వస్తుంది ఎస్బీఐ బ్యాంకు, రైట్? అప్పుడు మనం వాడాల్సింది కూడా రిసిప్ట్ వచ్చరే. సో రిసిప్ట్ వచ్చరే వాడాలి F6. ఆల్రెడీ మనం రిసిప్ట్ వచ్చేలానే ఉన్నాం కాబట్టి సో ఆల్రెడీ అదే ఉంది కాబట్టి ఓకే. బట్ రిసిప్ట్ పెట్టి ఇన్కమ్ దీనికి అకౌంట్కి వస్తుంది కాబట్టి ఈ స్పేస్ బార్ కొట్టండి. ఇక్కడ క్యాష్ కాకుండా బ్యాంక్ తీసుకోండి. బ్యాంక్ తీసుకొని పెట్టి ఇన్కమ్ అని తీసుకోండి. సో ఎంత అమౌంట్ వచ్చింది ఒకసారి చూడండి, చూసి మనకు అక్కడ వేసుకోండి 2,500. సో 2,500 టాలీలోకి వెళ్ళండి, ఎంటర్ చేయండి, కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, సేవ్ అయిపోయింది, రైట్? ఓకే, నెక్స్ట్ ఫార్మాట్కి వచ్చేసరికి డొనేషన్ రిసీవ్డ్ అన్నమాట. ఇక్కడ చెక్ రూపంలో వస్తుంది, రైట్? ఇక్కడ మనం వాడాల్సింది రిసిప్ట్ వచ్చే F6, రైట్? సో డొనేషన్ రిసీవ్డ్ బై చెక్ అన్నమాట, రైట్? ఓకే, ఇది అకౌంట్ కాబట్టి స్పేస్ బార్ కొట్టండి, ఎస్బీఐ బ్యాంక్ తీసుకోండి, డొనేషన్ వచ్చిన డొనేషన్ తీసుకోండి, రైట్? ఎంత వచ్చింది డొనేషన్? ఇక్కడ 20,000 వచ్చింది. 20,000 ఎంటర్ వేయండి. సో బై చెక్ రూపంలో కాబట్టి అక్కడ చెక్ నెంబర్ ఇస్తే ఎంటర్ కొట్టుకుంటారండి. చెక్ నెంబర్ ఇస్తేనేమో ఇక్కడ చెక్ నెంబర్ ఇవ్వండి, చెక్ డేట్ ఇవ్వండి, బ్యాంక్ పేరు అనేది ఏదైతే ఉందో ఆ బ్యాంక్ పేరు ఏమైనా ఇస్తా అంటే సో బ్యాంక్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. చూడండి, ఓకేనా? అర్థమైందా? సో బ్యాంక్ స్పేస్ ఎక్కడ కొట్టడం ఇలా మీకు బ్యాంక్ నేమ్ అనేది చెక్ నెంబర్ అనేది కనిపిస్తుంది. చెక్ నెంబరు, చెక్ డేటు, బ్యాంక్ నేమ్స్ అనేది కనిపిస్తుంది. స్పెసిఫై బ్యాంక్ రైట్ ఆరో కొట్టండి. సో ఇక్కడ బ్యాంక్ దగ్గర ఆగి రైట్ ఆరో కొడితే మీకు సైడ్కి ఇట్లా లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ అని వస్తుంది. స్పెసిఫై బ్యాంక్ అని తీసుకుంటే అందులో మీరు బ్యాంక్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఓకే, ఏ బ్యాంక్ చెప్తాను ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. బ్యాక్ స్పేస్ కొడితే సైడ్కి వెళ్తుంది. మళ్ళీ ఎంటర్ కొట్టుకుంటూ వస్తే మీకు ఇక్కడ మళ్ళీ చూపిస్తుంది. కెనారా చూపిస్తారా? రైట్ ఆరో కొడితేనే బ్యాంక్ నేమ్స్ అనేది చూపిస్తాం ఇలా, రైట్? ఓకే, ఎంటర్ కొట్టండి, ఎరక్స్ సేవ్ చేసుకోండి. ఈ విధంగా మనం ఇక్కడ చేయడం జరుగుతుంది. ఓకే, తర్వాత పవర్ బిల్ పేడ్ అన్నాం కాబట్టి సో పవర్ బిల్ పేడ్. సో ఇది కూడా పేమెంట్ వచ్చేది. ఇక్కడ పేమెంట్ వచ్చేది వాడాలి. సో క్యాష్ వచ్చింది కాబట్టి సో F5లో మనం ఈ లెడ్జర్ని ఎంటర్ చేయాలి. పవర్ బిల్ పే 2,000 టాలీలోకి వెళ్ళండి. కీబోర్డ్ మీద రిసిప్ట్ వచ్చేలా ఉన్న F5 ప్రెస్ చేయండి, పేమెంట్లోకి వెళ్తాం. స్పేస్ బార్ కొట్టండి, అకౌంట్ దగ్గర క్యాష్ సెలెక్ట్ చేయండి, పవర్ బిల్ తీసుకోండి. సో 2,000 ఎంటర్ చేసేయండి, పవర్ బిల్ మీద ఎంటర్ చేసేయండి, రైట్? ఓకే, సో నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. సో చెక్ రిసీవ్ ఫ్రమ్ HP ప్రైవేట్ లిమిటెడ్ గ్యాస్. చెక్ అనేది వాళ్ళ దగ్గరికి వచ్చింది, రైట్? అప్పుడు మనం వాడాల్సింది రిసిప్ట్ వచ్చారే మళ్ళీ. ఓకే, రిసిప్ట్ వచ్చే F6. ఓకేనా? కీబోర్డ్ మీదకి వెళ్దాం అంటే టాలీలోకి వెళ్దాం. సో ఇక్కడ రిసిప్ట్ వచ్చారు కాబట్టి కీబోర్డ్ మీద F6 ప్రెస్ చేయండి. పేమెంట్ నుంచి రిసిప్ట్లోకి వచ్చింది. అకౌంట్ చెక్ వచ్చింది కాబట్టి మనం బ్యాంకులో వేసుకుంటాం కన్ఫర్మ్గా. అకౌంట్ దగ్గర SBI బ్యాంక్ తీసుకోండి. ఎవరి దగ్గరికి వచ్చింది? HP ప్రైవేట్ లిమిటెడ్. HP ప్రైవేట్ లిమిటెడ్ ఇవ్వండి. ఎంత చెక్ వచ్చింది ఇక్కడ? సో 12,000 చెక్ వచ్చింది. కాదు ఇక్కడ చూడండి, HP ప్రైవేట్ 50,000 చెక్ వచ్చింది, రైట్? 50,000 ఎంటర్ చేయండి, రైట్? ఎంటర్ కొట్టుకుంటూ ఆ పర్సన్ నేమ్ ఆన్ అకౌంట్ అని పెట్టండి. సో డౌన్ కొట్టుకుంటూ రండి. సో ఇక్కడ ఏ బ్యాంకు చెక్ వచ్చింది, చెక్ నెంబర్ ఏంటిది అని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇస్తే ఇవ్వకపోతే నాట్ నెసెసరీ డైరెక్ట్ ఎంటర్ కొట్టుకొని సేవ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా లేదా మీకు ఇంతకుముందు సో పైన డొనేషన్ రిసీవ్డ్ బై చెక్ అనంతరము బ్యాంక్ నేమ్ కెనారా అని ఇచ్చాను. సో ఇక్కడ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న దగ్గర నేను చెక్ నెంబర్ ఏమి ఇవ్వలేదు, చెక్ పేరు కూడా ఏమి ఇవ్వలేదు, రైట్? డైరెక్ట్గా సేవ్. అదే చెప్పిందా రిసీవ్ చేసుకున్న చెక్స్ దగ్గర సో మెన్షన్ చేస్తా అంటే మెన్షన్ చేసుకుని, లేదు అంటే నాట్ నెసెసరీ అని ఈ స్క్రిప్ట్ కూడా వేసుకోవచ్చు. బట్ ఇష్యూ చేసినప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా వేయాలి. ఓకేనా? సో చూడండి, చెక్ ఇష్యూ అన్నాం కాబట్టి ఇక్కడ పేమెంట్ వచ్చారు ఎంటర్ చేయండి F5లో. ఓకేనా? టాలీలోకి వెళ్ళండి, కీబోర్డ్ మీద రిసిప్ట్ వచ్చేలో ఉన్నాం, కీబోర్డ్ మీద F5 ప్రెస్ చేయండి, వస్తుంది. అకౌంట్ SBI ద్వారా పేమెంట్ చేస్తానంటే అకౌంట్ దగ్గర SBI ద్వారా తీసుకోండి. సో ఇక్కడ ఎవరికి పే చేస్తున్నారు? రమేష్కి పే చేస్తున్నారు. రమేష్కి ఎంత? 12,000 పే చేస్తాను. సో కాబట్టి లెడ్జర్ నేమ్ రమేష్ తీసుకోండి. ఎంత 12,000 అమౌంట్ ఎంటర్ కొట్టుకొని సో పర్సన్ ఫార్మాట్ కాబట్టి ఆన్ అకౌంట్ పెట్టుకొని ఎంటర్ కొట్టుకుంటుందండి. సో ఇక్కడ బ్యాంకు చెక్ అనేది మనం ఇస్తున్నాం కాబట్టి కంపల్సరీగా మన చెక్ నెంబర్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఎంత నెంబర్ ఉందనే ఇక్కడ చూసుకొని 225-223. ఓకే, సో ఇక్కడ 225-223 ఇచ్చి 225-223 ఇచ్చి చెక్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి.
సో సేవ్ చేసేసాం. ఓకేనా, ఎంటర్ కొట్టేసి సేవ్ అయిపోతుంది. క్లియర్. సో ఎక్సెప్ట్ వచ్చేదాకా ఎంటర్ కొట్టేసి సేవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ స్టేట్మెంట్లోకి వెళ్ళండి. సో నెక్స్ట్ స్టేట్మెంట్లో కార్ వాజ్ సోల్డ్ అని, కార్ అమ్మేసిన కాబట్టి డైరెక్ట్ మనకి క్యాష్ వచ్చింది కాబట్టి ఇక్కడ రిసిప్ట్ వచ్చారు, మనకు అమౌంట్ వస్తుంది కాబట్టి రిసిప్ట్ వచ్చారు F6. ఓకే, ఇప్పుడు పేమెంట్ వచ్చర్లో ఉన్నాం కాబట్టి టాలీలోకి వెళ్ళండి. సో పేమెంట్ వచ్చర్లో ఉన్నాం కాబట్టి ఈ కీబోర్డ్ మీద F6 ప్రెస్ చేయండి, రిసిప్ట్లోకి వస్తుంది. అకౌంట్ దగ్గర క్యాష్ వచ్చింది కాబట్టి క్యాష్ లెడ్జర్ ఇవ్వండి. దేని వచ్చింది, కార్ వచ్చింది కాబట్టి కార్ ఇవ్వండి. సో ఇక్కడ ఎంత వచ్చింది అంటే 2 lakhs వచ్చింది కాబట్టి సో చూడండి 2 lakhs ఎంత, సో 1,50,000 1,50,000 వచ్చింది కాబట్టి సో 1,50,000 రూపీస్ సేల్ చేసినా కాబట్టి 1,50,000 ఎంట్రీ చేయండి. 50,000 80,000 అనేది కార్ మీద మనకు, సో 30,000 అనేది కార్ మీద చూపిస్తుంది. చూసారా, అంటే మనం 1,20,000 కార్ ఉన్నాం, 1,50,000 కమ్మినాం కాబట్టి రిమైనింగ్ 30,000 అనేది కార్ మీద ఇక్కడ చూపిస్తుంది. రైట్, ఎక్స్ట్రా కంట్రోల్ చేయబట్టి సేవ్ అయిపోతుంది. క్లియర్. సో నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్దాం. ఇక లాస్ట్ ఫార్మాట్ స్టేట్మెంట్ ఏంటి, రెంట్ రిసిప్ట్ బై చెక్ అనుకున్నాం. రిసీవ్డ్ కాబట్టి మళ్ళీ మనం వాడాల్సింది రిసిప్ట్ వస్తుంది. ఆల్రెడీ రిసిప్ట్లోనే ఉన్నాం కాబట్టి మనం మళ్ళీ F6 కొట్టాల్సిన అవసరం అనేది లేదు. ఓకే, సో రిసీవ్డ్ కాబట్టి చూడండి ట్యాబ్లెట్ కలర్ రిసీవ్డ్ ఉన్నట్టు F6 కొట్టినా కానీ కొట్టకుండా కూడా అక్కడే ఉంటాం. అకౌంట్ వచ్చి రిసీవ్డ్ బై చెక్ అన్నమాట బ్యాంక్లోకి వస్తుంది. SBI బ్యాంక్ తీసుకోండి. ఏంటి, రెంట్ రిసీవ్డ్ కాబట్టి రెంట్ రిసీవ్ తీసుకోండి. ఎంత అమౌంట్, 5,000 ఎంటర్ కొట్టుకుంటారండి. ఒకవేళ ఎంటర్ కొట్టుకుంటే చెక్ నెంబర్, చెక్ నేమ్ ఫార్మాట్ ఉంటేనేమో ఇవ్వండి, లేకపోతే మీరు పెట్టండి. ఒకవేళ ఇక్కడ నేను బ్యాంక్ నేమ్ ఇస్తా అనుకున్నప్పుడు బ్యాంక్ దగ్గరికి వచ్చినాక రైట్ ఆరో కొట్టండి. సో ఇక్కడ ఎంటర్ ఫార్మాట్. ఓకే, ఇక్కడ మనకి చూసుకోండి చెక్ నెంబర్ చూసుకోండి. రైట్, ఇప్పుడు ఇట్లా కొట్టండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు బ్యాంకు సంబంధించిన స్పెసిఫిక్ బ్యాంక్ నేమ్ అంటుంది. సో ఇక్కడ బ్యాంక్ నేమ్ ఇవ్వాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఒకసారి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎంటర్ కొట్టినప్పుడు మనకు ఇక్కడ రాదు చూడండి. ఓకేనా, సో ఇక్కడ రాదు డైరెక్ట్గా. అప్పుడు మళ్ళీ బ్యాక్ స్పేస్కి వెళ్ళి ఇటు రావాలి. బ్యాక్ స్పేస్ ఎట్లా అంటే కీబోర్డ్ మీద ఎంటర్ పైన ఉంటుంది బ్యాక్ స్పేస్ అని, ఇలా బ్యాక్ స్పేస్ అంటే వెంటకి వెళ్తుంది. రైట్, మళ్ళీ ఎంటర్ కొట్టుకుంటూ వస్తే మళ్ళీ ముందుకు వస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బ్యాంక్ దగ్గరికి వచ్చి రైట్ ఆరో కొట్టాలి. కీబోర్డ్ మీద రైట్ ఆరో కొట్టడం ఇక్కడ స్పెసిఫిక్ బ్యాంక్ నేమ్స్ అని చూపిస్తుంది. అప్పుడు స్పెసిఫిక్ బ్యాంక్ నేమ్ దగ్గర ఎంటర్ చేయండి. ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసి ఎంటర్ చేసాం. రైట్, ఇలా సో మనం రెంట్ రిసీవ్డ్ బై చెక్ ద్వారా అమౌంట్ అనేది రిసీవ్ చేస్తున్నాం. క్లియర్గా. సో ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ నేమ్స్ అన్నిటినీ సో మనం చెక్స్ ఇచ్చినప్పుడు ఆ చెక్స్ ఎంట్రీస్ని సో పేమెంట్ వచ్చర్లా, రిసిప్ట్ వచ్చర్లా ఏ విధంగా ఎంటర్ చేయాలనేది ఈ వీడియోలో చూసాం. ఓకే, చూసారు కదా. ఇప్పుడు ఎస్కేప్ కొట్టండి. సో ఎస్కేప్ కొట్టిన తర్వాత గేట్ ఆఫ్ టాలిక్ రండి. బ్యాలెన్స్ షీట్ బి మీద క్లిక్ చేయండి. సో బ్యాలెన్స్ షీట్ వస్తుంది. ఇక్కడ మనం లాస్ట్లో ఉన్నాం చూడండి. సో రైట్ ఆర్ ఒకటి ప్రాఫిట్ అండ్ లాస్ రండి. 1,000 రూపీస్ లాస్ట్లో ఎంటర్ కొట్టండి. సో మనకి ఎక్స్పెన్సెస్ వచ్చి చూడండి 28,500 ఉన్నాయి. ఇన్కమ్స్ వచ్చి 27,500 ఉన్నాయి. ఒకసారి ఎక్స్పెన్స్ మీద ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ ఇంటర్నెట్ బిల్ 1,500, పవర్ బిల్ 2,000, రెంట్ పే 10,000, శాలరీ పే 15,000, ఓవరాల్ 28,500. మళ్ళీ రైట్ ఆర్ నుంచి ఇన్కమ్స్ మీద రండి. మళ్ళీ 27,500 ఇండైరెక్ట్ ఇన్కమ్ మీద ఎంటర్ కొట్టండి. మళ్ళీ చూపిస్తుంది. డొనేషన్ 20,000, ఇన్కమ్ నెట్ ఇన్కమ్ 2,500, రెంట్ రిసీవ్ 5,000. సో 27,500. రైట్, సో ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే మనకు 1,000 రూపీస్ లాస్లో ఉన్నాం. క్లియర్. ఎస్కేప్ కొట్టి బ్యాక్ వేసినప్పుడు ఇక్కడ కరెంట్ అసెట్లోకి వెళ్ళండి. కరెంట్ అసెట్ని సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టండి. సో అప్పుడు శాండీ డెబిటర్ 65,000 రూపాయలు అని చూపిస్తుంది. సో శాండీ డెబిటర్ మీద క్లిక్ చేసుకోండి. ఏంటని చూపిస్తుంది. సో ఏంటిదంటే అర్షద్ దగ్గర నుంచి 15,000 రూపాయలు అమౌంట్ మనకు వచ్చినాయి. HP ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 50,000 రూపాయలు మనకు వచ్చినాయి అన్నారు. ఓకే, అంటే వాళ్ళ కట్ అయిపోయి మనకు వచ్చినాయి అన్నారు. రైట్, మనం వాళ్ళ దగ్గరికి వచ్చిన అమౌంట్ 65,000 రూపీస్. ఇప్పుడు మన దగ్గర క్యాష్ వచ్చి మన దగ్గర 3,78,000 రూపీస్ ఉంది. బ్యాంకులోకి వెళ్తే ఎంటర్ కొట్టండి. అక్కడ మనకు ఉన్నది ఒకటే బ్యాంక్, SBI బ్యాంక్ కాబట్టి అందులో 2,51,000 రూపీస్ అమౌంట్ అనేది బ్యాంకులో ఉంది. చూసారుగా. ఎస్కేప్ కొట్టి బ్యాంక్ రండి. అలాగే ఫిక్స్డ్ అసెట్ని ఎంటర్ చేయండి. ఫిక్స్డ్ అసెట్ని ఎంటర్ చేసినప్పుడు చూడండి మనం కార్ సేల్ చేసినాం కదా. సో ఇక్కడ కార్ సేల్ చేసినప్పుడు 30,000 రూపీస్ మనకు ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ అమౌంట్ పెడుతుంది. అలాగే కంప్యూటర్ ఫార్మర్ 25,000, ఫర్నిచర్ ఫార్మర్ 13,000 ఉంది. స్కూటర్ అన్నప్పుడు మనకు 5,000 లాస్ట్లో అంటున్నాగా 5,000 ఇక్కడ వచ్చేస్తుంది. ఓవరాల్గా టాలీ చేసుకున్నప్పుడు మనకి అమౌంట్ ఎంత 13,000 ఫార్మర్ ఇక్కడ చూపిస్తుంది. క్లియరా. ఇలా ల్యాబొరేటరీస్లోకి వెళ్తేనే మనము క్రెడిటర్లు అన్నమాట. ఓకే, మనం ఇచ్చిన అమౌంట్ ఇది. సో ఎంటర్ కొట్టండి. సో మోహన్ రావుకు 10,000 ఇచ్చాం, రమేష్కు సో 12,000 ఇచ్చాం. ఓవరాల్గా 22,000 మనం ఇచ్చాం.
అర్థమైందా? సో మనకు వచ్చినేమో కరెంట్ అసెట్లో ఉంటాయి శాండీ డెబ్టర్లు, సో మనం ఇచ్చినవి మాత్రం కరెంట్ లయబిలిటీస్లో ఉంటాయి శాండీ క్రెడిటర్లు, రైట్? ఈ విధంగా మనం బ్యాలెన్స్ షీట్ను చూసుకోవడం జరుగుతుంది. ఓవరాల్గా 6 lakhs అమౌంట్ పెట్టింది, ఇక్కడ 6 lakhs టాలీ అయ్యి చూపిస్తుంది. చూశారు కదా? సో ఈ విధంగా మనం ఒక ఓచర్లో లెడ్జర్స్ నేమ్స్ ఇచ్చిన తర్వాత సో బ్యాంక్స్ నేమ్స్లో డిపాజిట్ ఎలా వేయాలి, విత్డ్రాల్ ఎట్లా వేయాలి, కాంట్రా ఓచర్ని యూజ్ చేసుకొని, ఒకవేళ అందులో చెక్స్ వచ్చినప్పుడు పేమెంట్ ఓచర్లో బ్యాంక్ తీసుకొని చెక్ నెంబర్ ఎలా ఇవ్వాలి, రిసిప్ట్ ఓచర్లో బ్యాంక్ నేమ్ తీసుకొని ఎలా ఎంట్రీ చేయాలి చెక్స్ అనేది ఈ వీడియోలో చూసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ మీరు మొదటిసారి ఎప్పుడో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోండి.